అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తం బడ్జెట్ ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం 2025-2026 సంవత్సరానికి ఏపీలో పెట్టిన మొత్తం బడ్జెట్ మనం గమనించినట్లయితే మాత్రం సుమారుగా 3,22,000 కోట్ల రూపాయలు ఏపీ యొక్క బడ్జెట్లు కేటాయించడం జరిగింది. అందులో ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం 91,000 కోట్ల రూపాయలని సంక్షేమానికి, అదేవిధంగా సంక్షేమ పథకాలకి, అదేవిధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, అదేవిధంగా మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికి మొత్తం ఇందులో ప్రధానంగా 91,000 కోట్ల రూపాయలని ప్రధానంగా మనం కేటాయించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాఠశాల విద్యకు సుమారుగా 31,000 కోట్ల రూపాయలు ఇందులో ఏపీ యొక్క బడ్జెట్లో ప్రధానంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య వైద్య రంగానికి సుమారుగా 19,200 కోట్ల పైగా 19,264 కోట్లు పైగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సంక్షేమానికి సుమారుగా 20,280 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ సంక్షేమానికి సుమారుగా 8,159 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి 47,000 కోట్ల రూపాయలు యొక్క ఏదైతే ఏపీ యొక్క బడ్జెట్లో ప్రధానంగా కేటాయించడం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం అనే పథకం మీద సుమారుగా 9,400 కోట్లు కేటాయించడం జరిగింది. ఏదైతే ఎన్నికల తర్వాత నుంచి తల్లికి వందనం అనే పథకం ఏదైతే ఉందో ఆ పథకం మీద అనేక ట్రోల్స్ జరిగాయి. అదేవిధంగా ఈ పథకం అమలు కావడం సాధ్యం కాదు, దీనికి బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశాలు లేవు, ఇది సాధ్యం కాదనే విషయం కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా విమర్శించడం జరిగింది. కాబట్టి తల్లికి వందనం పథకానికి కూడా ఇందులో ఈ యొక్క ఏవైతే ఏపీ బడ్జెట్లో సుమారుగా 9,400 కోట్ల రూపాయలను కేటాయించిన ఇక్కడ మనం ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమాన్ని కూడా 6,300 కోట్లు ఇందులో ప్రధానంగా కేటాయించడం జరిగింది. సుమారుగా మొత్తం మనం గమనించినట్లయితే మాత్రం వ్యవసాయం, అదేవిధంగా విద్య, అదేవిధంగా రైతు సంక్షేమం, వెనుకబడిన తరగతులు ఈ అంశం మీద ఏపీ యొక్క బడ్జెట్, వ్యవసాయ రంగం కూడా ఈ యొక్క ఏపీ యొక్క బడ్జెట్ సుమారుగా ఈ 2 లక్షల సుమారుగా 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రధానంగా మనకి అన్ని యొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని, అదేవిధంగా అన్ని రకాలుగా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ప్రధానంగా తెలుగు యొక్క భాష అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు ఇందులో కేటాయించడం కూడా ఒక మన ప్రధాన అంశంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సుమారుగా విద్యకు 31,000 కోట్ల రూపాయలని ఏపీ యొక్క బడ్జెట్లో కేటాయించడం అనేది ఇందులో ఇంకొక ప్రధాన అంశంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి తల్లికి వందనం పథకం అనేది గతంలో అమ్మఒడి అనేది పథకం ఉందో ఆ పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అన్ని ఎన్నికల ముందు కూడా తల్లికి వందనం అనే పథకాన్ని, అంటే గతంలో 12,000 రూపాయలు ఇచ్చేది, దీన్ని 15,000 రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల తర్వాత అనేక ట్రోల్స్ జరిగాయి ఏదైతే ఈ పథకం మీద. ఖచ్చితంగా ఆ ట్రోల్స్ కూడా చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏపీ యొక్క బడ్జెట్లో సుమారుగా ఈ తల్లికి వందనం అనే పథకం మీద 9,400 కోట్లు కేటాయించడం కూడా మనం ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ యొక్క బడ్జెట్ అంశాల మీద ఇంకా పూర్తిస్థాయి విశ్లేషణ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.